ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, గురువారం రోజు వెంటనే నీ సాయి చెప్పేది విను. ఉగాదిలోగా నువ్వు కోరే మంచి జీవితాన్ని, నువ్వు కోరుకుంటున్న జీవితాన్ని నీకు అందిస్తాను. వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఈ గురువారం రోజున నువ్వు ఇది విన్నావు అంటే ఉగాదికి అల్లా నీకైన జీవితాన్ని, నువ్వు కోరుకున్న ఒక వరాన్ని నీకు అందించబోతున్నాను. ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఆ కొత్త సంవత్సరం రోజు నుంచి నీ జీవితాన్ని కొత్తగా మార్చబోతున్నానమ్మా. నీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నిటినీ ఆ రోజుతో అన్నిటికీ ముగింపు వేయబోతున్నాను. ఇక ఆ రోజు నుంచి నీ జీవితాన్ని కొత్తగా మార్చి జీవించు. కొత్త సంవత్సరం రోజు నుంచి జీవితాన్ని నువ్వు కొత్తగా మార్చి జీవించావు అంటే ఇక నీ జీవితాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కుదరదు. నీ సాయి ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా. ధైర్యంగా ఉండు. నేను నీకు ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను కదా, ఓపికగా ఉండు బిడ్డ, నా మీద నమ్మకంతో ఎదురు చూడు అని. నువ్వు ఎన్నోసార్లు నా మీద నమ్మకంతో ఓపికగా ఎదురు చూశావు. అందుకు నీ ఓపికకి, నమ్మకానికి నేను ఇచ్చే ఒక విలువైన కానుక ఇది. చేజార్చుకున్నావు అంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అస్సలు వదులుకోవద్దమ్మా. నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నావు కాబట్టే నేను నీ జీవితాన్ని కొత్తగా మార్చాలి అనుకుంటున్నాను. దిగులు పడకు. నీకు ఎన్ని సమస్యలు, కష్టాలు ఉన్నా సరే అన్నిటినీ నాతో చెప్పుకో. నీకు తీరాల్సిన కోరికలన్నీ కూడా నా దగ్గర ప్రార్థన రూపంలో పెట్టు. అర్థమైంది కదా. కొన్నిసార్లేమో నువ్వు నా మీద కొంతగా నమ్మకాన్ని కోల్పోతున్నావు. అయినా సరే మళ్ళీ నా మీద మునుపటిలా నమ్మకాన్ని పెంచుకుంటున్నావు. ఇలా ఉంటూ కూడా ప్రతిరోజు నన్ను వందల్లో, వేలల్లో ప్రశ్నలు అడుగుతున్నావు. ఏంటి బాబా, నా జీవితం ఇలా ఉంది, నాకే ఎందుకు ఇలా ఉంటుంది? అసలు మీరు ఉన్నారా లేదా? ఉంటే ఎందుకు అలానే మౌనంగా ఉన్నారు? మీరు నన్ను చూస్తూ కూడా అలానే ఎందుకు ఉన్నారు బాబా? మీ బిడ్డగా పుట్టడమేనా నేను చేసిన తప్పు అని చెప్పి ఇలా వేల ప్రశ్నలు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా. దిగులు పడకు. వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం అనేది వచ్చేసింది. ఇక దేనికి కూడా నీ మనసులో బాధకి, కన్నీటికి అస్సలు చోటు ఉండదమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో, కాలం అనేది మనం పిలవగానే రాదు కదా. అది రావాల్సిన సమయానికే ఆ సమయంలోనే వస్తుంది. కాబట్టి నువ్వు ఆ సమయం కోసం ఎదురు చూడాల్సిందేనమ్మా. కాకపోతే అప్పటి వరకు నిరుత్సాహపడుతూ, బాధపడుతూ కూర్చోకుండా సంతోషంగా ఉండు. దేనినైనా సరే ధైర్యంగా ఉండు. దేనినైనా ధైర్యంగా దాటేయగలను అన్న నమ్మకాన్ని ముందు నీలో పెంచుకో. అలా నువ్వు ఎప్పుడైతే నీ నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరికి వస్తుంది. అర్థమైంది కదా. ఏం జరిగినా సరే ఆ దైవ నిర్ణయమని భావించు. ఇలా నువ్వు ఎప్పుడైతే దైవ నిర్ణయమని భావించి ఏం జరిగినా సరే ఆ భగవంతుని ఆశీర్వాదం అని అనుకుంటావో ఆ క్షణం నుంచి ఆ భగవంతుడు నువ్వు ఏది కోరితే అది నీ చేతిలో ఉంచుతాడమ్మా. అర్థమైంది కదా తల్లి. నీ ప్రార్థనలు అన్నీ నెరవేరడానికి, నీ ఆశలు తీరడానికి ఈ కాలం అనేది అవసరం లేదు. నువ్వు నన్ను పూజించడానికి, ప్రార్థించడానికి, శరణాగతి పొందడానికి, నేను నీ బాధ్యతను నిర్వహించడానికి కూడా ఎలాంటి కాలము అవసరం లేదమ్మా. నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికే కదా ఈ చిన్న చిన్న ఆనందాలు. నువ్వు ఆనందంగా ఉండడం కోసమే కదా నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. అలానే నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున నువ్వు నా ఈ మాటల్ని వింటున్నావు. ఇదిగో ఇప్పుడు నువ్వు నా ఈ మాటలు వింటున్నావు కదా, ఇక నీకైన కాలం వచ్చేసింది అని నీకు కూడా కొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. అతి కొద్ది రోజులలోనే నీ జీవితం అనేది మంచిగా మారబోతుంది. ధైర్యంగా ఉండు. నీ సంకల్పాలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చేసిందమ్మా. ఇక సంతోషమేక. నీ బాబా ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలరు, నిన్ను పట్టుకునే ఉంటారు. ఇక నీకెందుకు చెప్పు దిగులు. నీ మనసులో ఉన్న సందేహం, అలజడి అన్నిటినీ విడిచిపెట్టు. నీకైన అవసరాలన్నిటినీ నీ చేతిలో పెడతాను. ఇక సంతోషంగా, ప్రశాంతంగా ఉండు బిడ్డ, అన్నిటినీ నేను చక్కబెడతాను అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు.
మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.